ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సభ్యులకు అలాగే నన్ను ఆశీర్వదించిన మా పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే నా విజయానికి తోడ్పాటును అందించిన ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్స్కి అందరికీ నా యొక్క పాదాభివందనాలండి. నా విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నా విజయం ఖరారైంది. అలాగే ముఖ్యమంత్రి గారికి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళా జరిగిన ఎలక్షన్లో అదే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి పాలమూరు ప్రజానికం మరొక్కసారి ఇది రేవంత్ రెడ్డి అడ్డా కాదు, కేసీఆర్ గారు అడ్డా అని చెప్పి నిరూపించినందుకు, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పార్టీ అధినాయకత్వానందరికీ నా యొక్క నమస్కారాలు. అంటే ముఖ్యంగా నేను స్థానిక సమస్యల నుంచి వచ్చిన అభ్యర్థిని కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంటుందని చెప్పి పార్టీ నన్ను నమ్మి స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నన్ను ఎమ్మెల్సీగా నిలబెట్టి నా వెన్నంటే ఉన్న ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు అందరూ నా విజయంలో తోడ్పాటు అందించారు. తెలంగాణలో 420 హామీలు చెప్పి ఏవైతే 6 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిరో అదే కాంగ్రెస్ పార్టీని 6 నెలలలో ఆ 6 హామీల అమలు తీరును చూసే నన్ను మహబూబ్ నగర్ నుంచి ప్రతిపక్ష హోదా ఇచ్చిన పాలమూరు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.